అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా గారి గురించి వస్తుంది. ఆయన ఒక ప్రయాణంలో ఉండగా ఎడారిలో ఒక బద్దువు అరబ్ గ్రామీణవాసి ఎడారిలో జీవించేవారు ఒకరు కలిశారు. జంతువులను మేపుకుంటూ అలాగే వారు బయట జీవితం గడుపుతారు. అయితే అబ్దుల్లా బిన్ ఉమర్ వారిని చూసి తమ వాహనం నుండి దిగి కలిసి తమ తలపై ఉన్నటువంటి తలపాగా ఇంకా వేరే కొన్ని వస్తువులు వారికి ఇచ్చారు. అతను వెళ్ళిపోయాక ఒక మనిషి ఎవరైతే అబ్దుల్లా బిన్ ఉమర్తో ఉన్నారో అడిగారు, ఈ గ్రామీణవాసులు ఈ బయట ఇలా జీవించేవారు కొంచెం ఇచ్చినా కానీ చాలా సంతృప్తి పడతారు, మీరు ఇంతగా సత్కరించారేమిటి? అబ్దుల్లా బిన్ ఉమర్ చెప్పారు, ఇతను నా తండ్రి హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు బ్రతికి ఉన్న కాలంలో వస్తువు కలుస్తూ ఉండేవారు. నా తండ్రి ఆయన్ని ప్రేమించేవాడు. నా తండ్రి హజరత్ ఉమర్ ఈయన్ని ప్రేమించేవారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు నేను విన్నాను, ఎవరైతే తన తల్లిదండ్రుల పట్ల మేలు చేయాలనుకుంటాడో వారు బ్రతికి లేకుంటే వారి యొక్క ప్రియులతో అలాంటి సత్కార్యాలు చేయాలి, వారిని సత్కరించాలి. అందుకే నేను ఇలా చేశాను, నా తండ్రి గారికి కూడా పుణ్యం లభించాలి అని